అసలు ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ మాకొద్దు మహాప్రభు, ఈ అరాచకాలు మేము భరించలేమంటూ నేలకేసి కొట్టి 11 సీట్లు ఇచ్చిన వైసీపీని ఈయన భుజాన్ని వేసుకుని ఎందుకు మోస్తున్నాడో నాకు అర్థం కావట్లే. ఈ 3 పాయింట్లు మీరు చెప్పాలి గఫూర్ సాబ్. వెంకటేశ్వర గారు, ఒకటి ఎంఐఎం అనేటువంటిది సోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీనా అని అడిగారు. కాదు అని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎంఐఎం అనేది అది హైదరాబాద్ బేస్డ్ పార్టీ. హైదరాబాద్ లో వాళ్ళు గెలుస్తున్నారు, ఎంపీ స్థానం వాళ్ళు. అది కూడా మేము చాలా పెద్ద పోరాటం చేశాం పాత సిటీలో. ఆ రోజుల్లో రకరకాల కాంబినేషన్స్ లో కాంగ్రెస్ యొక్క సపోర్ట్ తో నిలబడినారు వాళ్ళు. ఇప్పటికి కూడా ఏమంటే బీజేపీతో చేతులు కలిపే గెలుస్తారు వాళ్ళు. బీజేపీ ఇప్పుడు ఎట్లుంటాయంటే పైకి ఏం మాట్లాడినా మా సికింద్రాబాద్ లో వాళ్ళు గెలుస్తారు, హైదరాబాద్ లో వీళ్ళు గెలుస్తారు, వీళ్ళని ఓడించాలని వాళ్ళు ప్రయత్నం చేయరు. ఇది కాబట్టి ఎంఐఎం అనేది సోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ కాదు. నంబర్ 2, ఈయన ఏం చేసినాడు అని ఈ చట్టాన్ని అడ్డుకోవడానికి అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా. అందరిలో ఇప్పుడు ఈవెన్ రీసెంట్ గా ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో ఈయన గల్ఫ్ కంట్రీస్ పంపించారు. పాకిస్తాన్ గురించి విపరీతంగా తిడుతున్నాడు. ఇప్పుడు నువ్వు పహల్గామ్ జరిగిన ఇన్సిడెంట్ ను నువ్వు ఎక్స్పోజ్ చేయి, ఎవరికేం అభ్యంతరం లేదు. అంటే ఈయన బీజేపీ అజెండాను ఆచరిస్తాడనేది ముస్లిం మేధావి వర్గం అంతా ఎక్కువ మంది భావిస్తున్నారండి దేశంలో. కాబట్టి ఆయన ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. ప్రత్యేకంగా వాళ్ళు ఒక ఎంపీ ఏం చేస్తాడు ఆయన. ఆ తర్వాత జేపీసీ విషయంలో కూడా ఆయనతో కూడా నేను మాట్లాడాను జేపీసీలో ఉన్నప్పుడు. అన్ని పార్టీలు మీరు చంద్రబాబుతో చెప్పండి, మీరు వాళ్ళతో చెప్పండి, వీళ్ళకి చెప్పండి అనేసి ఇట్లా చెప్పాడు. అంతే తప్ప ఆయన ఒక్కటి చేయగలిగేది లేదు, సోల్ రిప్రజెంటేటివ్ కాదు. మూడవది ఏమంటే వైసీపీని ఎందుకు బలపరుస్తున్నాడు. వైసీపీకి ఎంఐఎం మొదటి నుంచి బాసటగా ఉందండి. ఏం వాళ్ళ అనుబంధం ఏందో మనకు తెలియదు. ఏముంటదిలే, ఊహించలేమా, ఆ మాత్రం ఊహించలేమా. ఈయనకి ఏం కావాలో అది చాలా ఇష్టం ఆయనకి. మొదటి నుంచి ఈవెన్ 14 లో కానీ 19 లో కానీ వైసీపీని బలపరిచేటువంటి పద్ధతిలో ఆయన వచ్చి క్యాంపెయిన్ కూడా చేశాడు. సరే వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు ఆయన మరలా వైసీపీని భుజాస్కందాల మీద వేసుకొని ఏదో ప్రయత్నం చేస్తున్నారు. సరే ప్రజలు ఏం తీర్పు చెప్తారో వేరే సంగతి. నా పాయింట్ ఏమంటే ఇప్పుడు జోష్య గారు, షిబ్లీ గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. క్రెడిట్ ఏం లేదు మీకు. జేపీసీలో నేను కూడా అటెండ్ అయినా. మీరు లావు కృష్ణదేవరాయలు ఏం చేసినారో నేను చూస్తున్నాను అక్కడ. మీ మాట కూడా ఇనే దిక్కులేదు అక్కడ. ఆ జగదాంబిక పాల్ అనేవాడు ఒక నియంత, వాడు జేపీసీ చైర్మన్, వాడు ఎవరిని మాట్లాడించాడు. మీరు మీ గవర్నమెంట్ తరఫున ఐఏఎస్ ఆఫీసర్తో పంపించారు, మంచి పని. కానీ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పేది కూడా వినలేవాడు. నేను ముస్లిం సమాజం తరఫున నేను ఇంటర్వ్యూని కావడానికి ట్రై చేస్తే లేదు నువ్వేం లేదు, ఇస్తే ఏదైనా కాగితం ఇచ్చేసే అన్నాడు. కాబట్టి ఏదో మీరు చాలా గొప్పగా చేసినామనేది ఎవరేమో అనుకోవడం లేదు. మీరు గొప్పగా చేసింది లేదు, అనుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఏమంటే కూటమి అనే పాటికి అయితే మీ తప్పు కాకపోవచ్చు. ఈరోజు బీజేపీ వ్యతిరేకతను తెచ్చిపెట్టుకున్నది. ముస్లిం సమాజం కానీ క్రైస్తవ సమాజం కానీ ఎటువంటి పరిస్థితిలో బీజేపీ అనేటువంటిది మా శత్రువు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. అది కొత్తదేం కాదు కదా, అది ఆగర్భ శత్రుత్వమే కదా, కొత్తగా వచ్చిందేం కాదు కదా అది. లేదా అంటే కాదు. వీళ్ళు 1, 2, 3 వరుసగా చేసేటువంటి పనులు వాళ్ళ లక్ష్యం ఏది క్లియర్ అయిపోయింది. కాబట్టి వాళ్ళ మీద ఉండేటువంటి వ్యతిరేకత సహజంగా కూటమిలో ఉండే ఇతర పార్టీల మీద పడుతుంది. దాన్ని ఎట్లా మీరు బాగు చేసుకుంటారు ఏమిటి అనేది మీ ఇంటర్నల్ హెడేక్ కదా. అది వాళ్ళ హెడేకే. నేను చెప్పేది ఏమిటంటే ముస్లిం సమాజంలో మాత్రం షుబ్లీ గారికి కూడా తెలుసు, ఈ రోజు ఉండేటువంటి పరిస్థితిలో మాత్రం ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని చంద్రబాబు గారు వ్యతిరేకించలేదు. ఈ గవర్నమెంట్ చంద్రబాబు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడింది. వీళ్ళిద్దరు కనుక వ్యతిరేకించుంటే చట్టం అయ్యేది కాదు అనే వ్యతిరేకించలేదు అన్నది క్లియరే కదా గఫూర్ గారు. వ్యతిరేకించలేదు, నో డౌట్ వ్యతిరేకించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడని ఓవైసీ గారు చేస్తున్న ప్రచారం కూడా పచ్చి అబద్ధం అంటున్నా నేను. అది కరెక్టే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ముస్లిం సమాజాన్ని విశ్వాసంలోకి తీసుకొని కన్విన్స్ చేసుకోవడం అనేది మీ మీద ఆధారపడింది. మీరు ఏం చేస్తారు దాన్ని బట్టి ముస్లిం సమాజం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు మాత్రం బీజేపీ మీద ఉండే వ్యతిరేకత మీ మీద కూడా